నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాణిజ్య పనుల శాఖను ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం. జీఎస్టీ రాబడులు పెరిగినా వ్యాట్ ఆదాయం తగ్గడంపై సీఎం ఆరా. యూరియా కోసం కరీంనగర్ జిల్లాలో రైతుల పడిగాపులు. 400 మంది రైతులకు 200 బస్తాలే ఉన్నాయని ఆవేదన. ఫాల్కన్ స్కామ్పై ఈడీ ముమ్మర దర్యాప్తు. 19 మందిపై కేసులు. కొందరు దుబాయ్ పారిపోయినట్లు గుర్తింపు. త్వరలో భారత్ చైనాలపై ప్రతీకార సుంకాలు విధించనున్న ట్రంప్. ఆయా దేశాలు ఎక్కువ విధిస్తున్నందుకే నిర్ణయమని వెల్లడి. డ్రగ్స్ ఓవర్డోస్కు వ్యతిరేకంగా ఎఫ్బీఐ పనిచేస్తుందన్న కాష్ పటేల్. అమెరికా జీవన విధానానికి హాని తలపెడితే శిక్ష తప్పదని హెచ్చరిక. త్వరలోనే భారత్తో పాటు చైనాపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ రెండు దేశాలు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని, అదే స్థాయిలో తాము కూడా పనులు వేయనున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు. ఏ కంపెనీ కానీ దేశం కానీ సుంకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని అమెరికా కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తామెప్పుడూ అలా చేయలేదని, కానీ ఇప్పుడు అందుకు సిద్దమవుతున్నట్లు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని, వ్యాపారం చేయడానికి కష్టమైన ప్రదేశమన్నారు. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు సారథ్యం వహించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్గా నిన్న బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణం చేయించారు. భారత మూలాలు కలిగిన కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. విల్కిన్స్ భగవద్గీత పట్టుకోగా దానిపై చేయి ఉంచి ప్రమాణం చేశారు. దేశ భద్రతా మిషన్తో సమానంగా హింసాత్మక నేరాలు, డ్రగ్స్ ఓవర్డోస్కు వ్యతిరేకంగా ఎఫ్బీఐ పనిచేస్తుందన్నారు. అమెరికా జీవన విధానానికి లేదా ప్రజలకు ఎవరైనా హాని తలపెడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ భూగ్రహంపై ఎక్కడ నక్కినా వదిలిపెట్టబోమని కాష్ పటేల్ స్పష్టం చేశారు. బీసీ కులగణనపై చేసిన అధ్యయనం, క్షేత్రస్థాయిలో నిర్వహించిన విధానం, అనర్హులను తొలగించిన తీరుపై అనుమానాల నివృత్తికి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా బీసీ నేతలతో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, మరి కొద్దిసేపట్లో ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కులగణనతో పాటు 42% స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంపై ఇక్కడ చర్చించనున్నారు. చర్చించి అదేవిధంగా బీసీ నేతలతో అభిప్రాయాలు కూడా తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రజాభవన్లో మరికొద్దిసేపట్లో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా పాల్గొంటారు. వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కులగణనకు సంబంధించి కానీ, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసే విషయమై ఈ రెండు అంశాల మీద కీలకంగా చర్చించనున్నారు. చర్చించడంతో పాటు ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. జనంలో బీసీ కులగణన మీద దీని మీద ఏమనుకుంటున్నారు, ఏంటి,
ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము ఎలా ఉండాలి, దాంట్లో ఇంకేమన్నా సవరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, తదితర అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉండదు. ఇప్పటికే కులగణన పూర్తి చేసినారు, దాదాపు 97% అయింది. మిగిలిన 3% ఇంకా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసంగా ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆ కులగణన అంటే ఎవరైతే నమోదు చేసుకోవాలో వాళ్ళందరితో ఆ వివరాలు సేకరించే కార్యక్రమంలో కొనసాగుతుంది. అది కొనసాగుతుండగానే ఈ కులగణనకు సంబంధించి అంటే దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో చారిత్రాత్మకమైన కులగణన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈరోజు ఇక్కడ సమావేశమై బీసీ నాయకులతో, బీసీ ప్రజాప్రతినిధులతో అందరితో కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాబోయే పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో బీసీలకు సంబంధించి, కులగణనకు సంబంధించి చర్చించి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలి. జనాభా దామాసు ప్రకారము ఎవరికి ఎంత అన్నది మొత్తం కూడా నిధులు కేటాయింపు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరికి వాళ్ళకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేయనున్నారు. అంటే ఇక్కడ ఏదైతే తెలంగాణలో చేపట్టారో ఈ కులగణనకు సంబంధించి కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఆ దిశలోనే ముందుకు పోయేదానికి ఈరోజు ఇక్కడ ప్రజాభవన్లో సమావేశము అవుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈవేళ ఈ సమావేశంలో కూలంకుషంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండదు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఖరి ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు. ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కులగణన చేసి కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరికీ ఎవరికి చెందాలని వాళ్ళకి ఫలాలు అందేటట్టుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి స్పష్టం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, నిధులు రాబోయే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయింపు కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఏ విధంగా ముందుకు ఈ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నది. అంటే దాదాపు ఈ బీసీకి సంబంధించిన, ఈ కులగణనకు సంబంధించిన సుదీర్ఘంగా చర్చించి ఆ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని విధాల అండగా ఉండేదానికి ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అందువల్ల మరి కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం మొదలుగానున్నది. ఇప్పుడిప్పుడే మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం మొదలుగానున్నది. ఓవర్ టు స్టూడియో. యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. యూరియా బస్తాల కోసం వేకువజామునే సొసైటీ వద్ద చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. సొసైటీ గోదాంకు వచ్చిన యూరియా బస్తాలు 200 అయితే 400 మంది రైతులు రావడంతో యూరియా బస్తాల కోసం కాసేపు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదానికి కారణాలేంటి? పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దానికి సంబంధించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంతో పనులను తిరిగి ప్రారంభించింది. 4 రోజుల క్రితం ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ ఉదయం 8:30 ప్రాంతంలో ఆ పనులు అపశృతి చోటు చేసుకుంది. కాలువ పనులు కొనసాగుతున్న తరుణంలో పైన టన్నెల్ పైన ఉన్న పైభాగం 3 మీటర్ల మేర కుంగి కూలిపడినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారంగా తేలలేదు. దోమలపేట సమీపంలో ఈ టన్నెల్ పనులు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రమాదం కొంతమంది కూలీలు కూడా ఆ పనులు కొనసాగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నారు. అయితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారన్న విషయం సంబంధించి పూర్తి వివరాలు లేదు. ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి ఆ చేస్తున్న కంపెనీ ఆ గతంలో యంత్రాలు చెడిపోవడంతో ఆ యంత్రాలను మొన్న ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అమెరికా వెళ్లి అక్కడికి సంబంధించిన యంత్ర సామాగ్రిని తీసుకొచ్చారు. దాంతో పనులు మళ్ళీ 4 రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఆ పనులు కొనసాగుతున్న తరుణంలోనే ఈ సంఘటన చోటు చేసుకుని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రఘువర్ధన్.
వాణిజ్య పనుల శాఖను క్రమంగా ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం ముందుకు పోతోంది. జీఎస్టీ రాబడులు పెరిగినా వ్యాట్ ఆదాయం తగ్గడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 40 రోజులు మాత్రమే ఉండడంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి లాంటిది. ఈ శాఖ నుంచి ఖజానాకు వచ్చే ఆదాయమే సర్కారుకు కీలకమని చెప్పొచ్చు. ఏటికేడు వ్యాట్, జీఎస్టీ రాబడులు పెరుగుతూనే వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 72,295 కోట్ల రూపాయల ఆదాయం రాగా మరో 18% అంటే 19,000 కోట్లు పెంచి ఈ ఆర్థిక ఏడాది 85,118 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2024-25 ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు 10 నెలల్లో 62,858.55 కోట్ల రూపాయలు ఆదాయం రాగా గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 57,727.54 కోట్లు మాత్రమే వచ్చింది. 5,131 కోట్లు రాబడి అధికంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మేర పెరుగుదల నమోదు కాలేదు. మొత్తం మీద 9% మాత్రమే వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో జీఎస్టీ రాబడులు 32,044.87 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే 10 నెలల్లో జీఎస్టీ ఆదాయం 35,432 కోట్లు వచ్చింది. ఇది కేవలం 11% వృద్ధి నమోదైంది. ఇక పెట్రోల్, డీజిల్, లిక్కర్ విక్రయాలపై వ్యాట్, వృత్తి పనుల వసూళ్లలో గత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో 25,576.03 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం అదే 10 నెలల్లో 27,425.84 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక్కడ కేవలం సగటున 7% వృద్ధి పరిమితమైంది. 18% వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తే అందులో సగం మాత్రమే వృద్ధి నమోదైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పనుల శాఖ పనితీరుపై ఆరా తీశారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి పన్నుల వసూళ్లలో వెనకబాటు లేకుండా చూడాలని ఆదేశించారని తెలుస్తోంది. ఇదే సమయంలో వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి రిజ్వీ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉందని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలా చేసినట్లయితే సమీక్షలు చేయడంతో పాటు పాలనాపరంగా ఆ శాఖ అధికారులపై పర్యవేక్షణ పెరగడంతో పాటు రోజువారీ పనితీరును కూడా సమీక్ష చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వాణిజ్య పనుల శాఖ నుంచి ఐఏఎస్కు ఎంపికైన కె హరితను ఆ శాఖ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పనుల శాఖపై పట్టున్న అధికారిని కమిషనర్గా నియమించడంతో పర్యవేక్షణ పెరిగి పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా చూడడం ద్వారా జీఎస్టీతో పాటు వ్యాట్ రాబడులు కూడా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట సుమారు 6,900 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ స్కామ్పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డిస్కౌంటింగ్ పేరుతో దాదాపుగా 6,973 మందికి కుచ్చుటోపీ పెట్టినటువంటి ఫాల్కన్ సంస్థపై అయితే తాజాగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై కూడా 3 కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా అయితే ప్రస్తుతం ఈడీ కూడా దీనిపై అయితే కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ కేసులో మొత్తం ఫోన్జీ స్కీమ్ తరహాలో అయితే ఈ స్కామ్ జరిగింది. మొత్తం 1,700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులను పెట్టించి వాళ్ళందరికీ కూడా కుచ్చుటోపీ పెట్టారు ఈ సంస్థ నిర్వాహకులు. మొత్తం తక్కువ మొత్తంలో తక్కువ పెట్టుబడులతో తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ కూడా ఆశ చూపించి ఆ నిర్వాహకులు అయితే పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అది గ్రహించినటువంటి బాధితులు అయితే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై దాదాపుగా 3 కేసులు నమోదు చేశారు. మొత్తం 318(4), 316(2) అలాగే 61(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంతో పాటు అలాగే తెలంగాణ డిపాజిటర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కింద కూడా
పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం ఈ 19 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే 19 మందిని నిందితులుగా చేర్చినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మొత్తం ఈ కేసులో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ ఓదెలా, అలాగే డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు అనంత అనే మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం అయితే పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేసి అయితే గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీని ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసుపై కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసి అయితే మొత్తానికైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి మొత్తం 1700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టించి వీటిలో 850 కోట్ల రూపాయల వరకు కూడా తిరిగి చెల్లించింది ఈ సంస్థ. చెల్లించిన తర్వాత మిగతా 850 కోట్ల రూపాయలను కూడా చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసిన ఆధారంగా అయితే ఈడీ కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఒక్కొక్కరి నుంచి కూడా నిర్వాహకులు 25,000 నుంచి, అంటే ఈ సంస్థలో పెట్టుబడులు 25,000 నుంచి 9 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2021 నుంచి కూడా ఈ సంస్థ నిర్వాహకులు మొత్తం పెట్టుబడిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 45 నుంచి 180 రోజుల్లో వీళ్ళు పెట్టినటువంటి ఈ పెట్టుబడికి అయితే 11% నుంచి 22% వరకు కూడా రిటర్న్స్ వస్తాయంటూ కూడా నమ్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత నెల 15వ తారీఖునైతే ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో మొత్తం 6,979 మంది అయితే దీంట్లో బాధితులుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఈ సంస్థకి సంబంధించినటువంటి 25 బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు ఇప్పటికే స్తంభింపజేస్తారు. మొత్తం ఈ 850 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి మొత్తం 22 కంపెనీలకు కూడా వీటన్నింటినీ కూడా నిధులు మళ్లించినట్టుగా కూడా పోలీసులు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు అటు ఈడీ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఈ కేసులో ఈ సంస్థ ఫాల్కన్ సంస్థ ఎండీగా ఉన్నటువంటి అమర్దీప్ కుమార్ సింగ్, అలాగే సిఇఓ ఆర్యన్ సింగ్, అలాగే సిఇఓ యోగేందర్ సింగ్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదు సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేసిన రోజే నమోదు విషయం తెలుసుకున్నటువంటి సంస్థ ఎండీ అయితే ఆ రోజే చార్టర్డ్ ఫ్లైట్లో దుబాయ్ పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ప్రధాన నిందితులు కూడా విదేశాలకు పారిపోయారని గుర్తించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం వీళ్ళందరిపై కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ కేసులో అయితే ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులన్నింటినీ కూడా ఇటు విదేశీ సంస్థలకి దారి మళ్లించడం, అలాగే వీళ్ళంతా కూడా విదేశాలకు పారిపోవడం. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరిపై కూడా ఇటు ఫెమా నిబంధన ఉల్లంఘనలతో పాటు అటు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే మొత్తం ఈ డబ్బు 850 కోట్ల రూపాయలు ఏవైతే కంపెనీలకు నిధులు మళ్లించారో దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల లెక్క తేల్చడంతో పాటు ఆ సొమ్ము ప్రస్తుతం ఎవరి ఖాతాల్లో ఉంది, దాన్ని దేనికి వినియోగించారు అనే పూర్తి వివరాలపై కూడా ఈడీ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు యు. టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగులు చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, పెద్దకొండపల్లి, బిచ్కుంద, మహమ్మద్ నగర్ మండలాల్లో 500 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. 2 నెలల కిందట టమాటా ధర అధికంగా ఉండడంతో నారు దొరకక రైతులు నారాయణ్ ఖేడ్, మహారాష్ట్ర నుంచి ఒక మొక్క 2 రూపాయల చొప్పున కొన్నారు. ప్రస్తుతం ధర పూర్తిగా పడిపోయిందని, పంటను అమ్మగా వచ్చిన డబ్బులు కూలీలకు చాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. నెల క్రితం ఒక టమాటా పెట్టె ధర 600 నుంచి 700 పలికిందని, ఇప్పుడు 50 నుంచి 80 రూపాయలకు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 2 ఎకరాల టమాటా సాగు చేశాను. మొదట్లో ధరలు బాగానే ఉండనని ఏదో ఆశతోని 2 ఎకరాలు వేసి దానికి 1,50,000 పెట్టుబడి పెట్టినాను. పంట కోతకు వచ్చేసరికి 25 కిలోల క్యాను 80 రూపాయలు, 50 రూపాయలకు మార్కెట్ లో సేల్ అవుతున్నది. కాబట్టి నాకు చాలా నష్టం అనేది వస్తుంది పంటకి. దీన్ని పరిగణలోకి తీసుకొని కనీసం మినిమం రేటు ఒక క్యాను 250 వరకు వచ్చేటట్టు చూడాలని ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. 2 ఎకరాల టమాటా వేస్తే ఏమీ లేదు, 50 రూపాయలు క్యాన్ దినం 40 పెట్టా 30 పెట్టి వెళ్తున్నా కానీ ధర లేదు. అది 3 రూపాయలు కిలో అంటున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద 65వ జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు బాపట్లలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఒక్కసారిగా కారులోంచి మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని గమనించిన వ్యక్తులు కారులోంచి బయటకు దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనశాల, ఆహార పదార్థాల నిల్వలు, వంటలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు పడుకునే పడక గదులను పరిశీలించి సమస్యలేమైనా ఉన్నాయా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమస్యలను ప్రిన్సిపల్ శారదను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పరీక్షలంటే భయం లేకుండా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాహుల్ శర్మ తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1076 అడుగులకు చేరింది. 80,000 టీఎంసీలకు 27,000 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం యాసంగి పంటల కోసం వారాబందీ ప్రకారం నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపు పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజాజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలు సేకరించారు. రేపు ముగింపు కార్యక్రమం సందర్భంగా గుట్ట కింద సత్రాల్లో 1,00,000 మందికి ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భారీ నగలు ధరించిన బంగారు బాబు సందడి చేశాడు. హైదరాబాద్ రాయదుర్గానికి చెందిన అశోక్ అనే వ్యక్తి సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి కుటుంబంతో కలిసి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చాడు. మెడలో భారీ హారం, చేతికి కంకణాలు, ఉంగరాలు, వివిధ రకాల ఆభరణాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రపంచంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ G20ని రక్షించడానికి భారత్, చైనా బలంగా కృషి చేశాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా సంబంధాలలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు G20 వంటి సమావేశాలు 2 దేశాల మధ్య పరస్పర చర్చలకు వీలు కల్పించాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో G20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జయశంకర్ భేటీ అయ్యారు. భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి చైనాను సందర్శించి సరిహద్దు శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అంశాలపై చర్చించారని జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, కోవిడ్ మహమ్మారి సవాళ్లు, వాతావరణ ఆందోళనను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో G20 కీలక పాత్ర పోషిస్తుందని జయశంకర్ చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారి తీయకూడదని పేర్కొన్నారు. అనంతరం మాట్లాడిన వాంగ్ యీ గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం వద్ద తమ గగనతలంలోకి ఫిలిప్పీన్స్ కు చెందిన C-208 విమానం అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. C-208లో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారన్న డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే తమ గగనతలంలోకి ఆ విమానం ప్రవేశించిందని వీడియోలో పేర్కొంది. ఫిలిప్పీన్స్ చర్యకు ప్రతిస్పందనగా అక్రమంగా ప్రవేశించిన విమానాలను ట్రాక్ చేయడానికి, వాటిని హెచ్చరించడానికి ప్రత్యేక దళాలను చైనా ఏర్పాటు చేసుకుంది. ఒక మహానగరాన్ని సర్వనాశనం చేయగలిగే గ్రహశకలాన్ని అంతరిక్ష సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సిటీ కిల్లర్గా పేరుగాంచిన ఈ గ్రహశకలం 2032లో భూమిని తాకే అవకాశాలు 1% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ రిస్క్ కారిడార్లో భారత్లోని ముంబై సహా బొగోటా, కొలంబియా, లాగోస్, నైజీరియా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. అందుకే గ్రహశకలం విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు విడిచిపెట్టడం లేదు.
గతేడాది డిసెంబర్లో గుర్తించిన ఓ గ్రహ శకలాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీని పేరు ఆస్ట్రాయిడ్ 2024 YR4. సిటీ కిల్లర్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది భూమిని తాకే అవకాశాలు 1.5%. 2032 డిసెంబర్ 22న ఇది భూమికి సమీపించనుంది. ఇది భూమిని తాకే అవకాశాలు 1% కంటే ఎక్కువగా ఉన్నందున దీని గమనాన్ని నాసా సహా ఇతర అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఒకవేళ ఇది భూమిని తాకితే తూర్పు పసిఫిక్ మహాసముద్రం నుంచి దక్షిణాసియా వరకు ఎక్కడైనా పడొచ్చు. ఇది తాకే అవకాశం ఉన్న రిస్క్ కారిడార్లో బొగోటా, కొలంబియా, లాగోస్, నైజీరియా, ముంబై వంటివి ఉన్నాయి. ఈ గ్రహశకలం చంద్రుని తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ 2024 YR4 130 నుంచి 300 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే ఒక పెద్ద ఆఫీసు భవనం అంత సైజు. అది భూమిని తాకితే భూమిపై పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఒక హైడ్రోజన్ బాంబు పేలినంత ప్రభావం ఉంటుంది. ఏదైనా మహానగరాన్ని ఇది నాశనం చేయగలదు. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం రాను రాను తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అపోఫిస్ విషయంలో జరిగిన విధంగానే ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు కొన్నేళ్లలోనే 0కు చేరవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గ్రహశకలం విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు విడిచిపెట్టడం లేదు. ఈ గ్రహశకలం గమనానికి సంబంధించి చైనా, ఐరోపా, రష్యా అంతరిక్ష సంస్థలతో నాసా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది మార్చి-మే నెలలో ఈ గ్రహశకలం పరిమాణం, దాని దిశపై జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి నాసా పరిశీలించనుంది.